హైలైట్స్ నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా అమ్మకానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ప్రభుత్వ ఎయిర్లైనర్ను ప్రైవేటీకరించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ తతంగం పూర్తి చేయడానికి ఆర్థిక మంత్రి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాల్సిందని నిర్ణయించాలి. ప్రభుత్వ రంగ ఏకైక స్వదేశీ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో పెట్టుబడులు ఉపసంహరించుకోవడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారీ నష్టాలు నడుస్తున్న ఎయిర్ ఇండియాను ప్రైవేటు పరం చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఎయిర్ ఇండియా అమ్మకానికి సంబంధించిన పని త్వరలో మొదలవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. फाइनेंस मिनिस्टर की अध्यक्षता में एक ग्रुप बने जो इसकी बाकी सारी मोडालिटीज को तय करे, उसको स्वीकार किया गया. कितना डिसइन्वेस्ट होगा, किस प्रक्रिया के माध्यम से होगा, उसके एसेट्स के संबंध में, उसके डेट के संबंध में, होटल कंपनीज के संबंध में, ये सारी जो प्रक्रिया और निर्णय है ये अब ग्रुप लेगा. ఎయిర్ ఇండియా ప్రస్తుతం 52,000 కోట్ల అప్పుల్లో ఉంది. ఈ భారం ఏటా 4,000 కోట్ల చొప్పున పెరిగిపోతోంది. రుణ భారంతో ఉన్న ఎయిర్లైన్స్ లో పెట్టుబడులు ఉపసంహరించాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. ఎయిర్ ఇండియా కోసం భారీగా నిధులు ఖర్చు చేసే కంటే దానిని వదిలించుకోవడమే మంచిదని ప్రతిపాదించింది. దీంతో ఎయిర్ ఇండియాను అమ్మేయాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. అయితే 100% పెట్టుబడులను అమ్మేస్తుందా లేదంటే కొద్ది మొత్తం షేర్లను తన దగ్గరే ఉంచుకుంటుందా అనేది వేచి చూడాలి. ఎయిర్ ఇండియా టాటాల కలల పుత్రిక. 1932లో ప్రారంభమైన టాటా ఎయిర్లైన్స్ 1946లో ఎయిర్ ఇండియా పేరుతో పబ్లిక్ కంపెనీగా మార్చారు. టాటాల ఆధీనంలో ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్లైన్స్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న ఎయిర్ ఇండియాను 1953లో నాటి ప్రధాని నెహ్రూ జాతీయం చేశారు. ఇప్పుడు టాటాలే సొంత సంస్థను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారని బిజినెస్ వర్గాలు అంటున్నాయి. అంతేకాదు టాటా సంస్థ ఎయిర్ ఇండియాలో మెజార్టీ వాటాలు తీసుకుంటే దానికి పూర్వ వైభవం దక్కడం ఖాయమని అంచనా వేస్తున్నారు.